మళ్ళీ గొడవకు వస్తావా? రా చూసుకుందాం రా. అబ్బా నంబియార్ కూల్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఆ గుడ్డే కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు అంతా ఓకేనా? ఏం గొడవ ఏంటో. చిచ్చి, పొద్దున్న ఎవడ మోహన్ చూశాను, దీంతో గొడవ పడాల్సి వచ్చింది. పొయ్యంతా అపవిత్రం అయిపోయింది. రే భరణే, టవల్ తీసుకునిరా, స్నానం చేయాలి. రండి గాయత్రక్క, కృష్ణక్క రండి. బావుగారు మీరు రండి. రండి రండి. అత్త, సంతకొచ్చినట్టు అందరం వచ్చేసాం. సభాముఖంగా ఏ విషయం చెప్పదలుచుకున్నావో చెప్తే సంతోషిస్తాం. నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. విషయం చెప్తే సంతోషిస్తానన్నావు, షాక్ అయ్యావేంటి? ఆశలు ఆవిరయ్యి కంట్లో కలలు ఎండిపోయి ముద్దుబారిన నా జీవితంలోకి పచ్చదనం ఏంటత్తా? మరెందుకంత వెటకారం నీకు? అందర్నీ పిలుచుకురమ్మంటే మొహం మార్చుకొని తీసుకొచ్చావు. మళ్ళీ పంచాయతీ ఏమో అనుకున్నానత్తా. వస్తే గిస్తే నీ వల్లే పంచాయతీ వస్తుంది. పోనీలేమ్మా, మనం తప్ప ప్రమీలకెవరు లేరు. గట్టిగా మాట్లాడితే తిట్టావని అలుగుతుంది. అలిగినా తనకొచ్చిన నష్టమేం లేదు బావుగారు. ప్రమీల కోపం వస్తే ఇంకా మంచిదనుకుంటుంది. ఓ, ఎందుకలా? కడుపు మండినప్పుడు కడుపు నిండా తింటుందట. అదే బాబు, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు. అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారెందుకో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని పోగు చేసింది నేను తిట్టించుకునేందుకా? సర్లే పిన్ని, ఫీల్ అవ్వకు. నానమ్మ, ముఖ్యమైన విషయం అన్నావు. చాలా ముఖ్యమైన విషయం పెదబాబు. ఈ ఉమ్మడి కుటుంబంలో మగాళ్లుగా చలామణి అవుతున్న వాళ్లలో తాగుబోతూ తిరుగుబోతూ ఉన్నాడు. ఈ ఉమ్మడి కుటుంబంలో మగాళ్లుగా చలామణి అవుతున్న వాళ్లలో తాగుబోతూ తిరుగుబోతూ ఉన్నాడు. ఓ పొగరబోతు కూడా ఉన్నాడు. సమర్థుడు ఉన్నాడు, సరైనవాడు కూడా ఉన్నాడు. ఆడవాళ్ళకు కూడా బిరుదులేమైనా పెట్టావా అత్తా? నీ కోరికెందుకు కాదనాలి? తులసి వనంలా ఉన్న ఇద్దరు కోడళ్ల మధ్య పిచ్చి మొక్కల మేనకోడలివి నువ్వున్నావు కదా. నీ ఇష్టం వచ్చినట్టు అనత్తా. పరువు పోయి గుండెలు బాదుకునే రోజు నా మాటలతో నిన్ను పొడుస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.